బయట భోజనాలలో వేసే స్వీటు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా. ఈ బ్రెడ్ హల్వాకి కావాల్సిన పదార్థాలు టూటీ ఫ్రూటీలు, జీడిపప్పు, కిస్మిస్, పంచదార, బ్రెడ్. ముందుగా బ్రెడ్ చివర్లను కట్ చేసుకొని ఒక బ్రెడ్ స్లైస్ను 6 ముక్కలుగా కట్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా కట్ చేసుకున్న పీసులను పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా వేగిన తర్వాత అవి పక్కన పెట్టుకోవాలి. మరొక కడాయి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యిని వేసుకొని ఇందాక చూపించిన జీడిపప్పు, కిస్మిస్లను నెయ్యిలో వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 1 కప్పులో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పాకానికి 1.5 కప్పు పంచదార. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవారైతే ఎక్స్ట్రా 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళను వేసుకుని షుగర్ మెల్ట్ అయిన తర్వాత మూత వేసుకోవాలి. ఆ పాకాన్ని కలియ తిప్పుకొని తీగపాకం వచ్చేంత వరకు కదుపుతూ ఉంచాలి. ఇప్పుడు ఆ పాకంలో 1/2 స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని పాకంలో వేసి లో టు మీడియం ఫ్లేమ్ మంటను అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి. ఇక్కడ నాది వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి. మధ్య మధ్యలో కదుపుతూ వాటిని స్మాష్ చేసుకొని కదుపుతూ ఉండాలండి. ఇలా పాకం మొత్తం ఆ పీసులకు పట్టిన తర్వాత మనం ముందుగా కాచి చల్లార్చుకున్న పాలను, 1 చిన్న గ్లాసు పాలను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. పాలు మొత్తం హల్వాకి పట్టేంత వరకు మూత పెట్టుకుని మధ్యలో కదుపుతూ ఉండాలి. లాస్ట్లో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, మన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.